సంఘంలో బాధ్యత కలిగి పనిచేసిన బిడ్డలందరికీ ఆయన గొప్ప గొప్ప పదవులు ఇవ్వబోతూ ఉన్నాడు. అనేకమైన వాటి మీద నిన్ను నేను ఏర్పాటు చేస్తానంటాడు. కాబట్టి దయచేసి దేవుడి మాట ఎప్పుడూ అబద్ధం కాదు. బాధ్యత లేకుండా మనం ప్రవర్తిస్తే ప్రభు అంటాడు, నీకున్నది కూడా నేను తీసివేసి కలిగిన వానికి నేను ఇచ్చేస్తానంటాడు. బాధ్యత దేవుడు సంఘంలో నీకేమిచ్చాడో దాని విషయంలో ఏదో పాస్టర్ గారు నువ్వు ఇది చేయి బాబు వారం చెప్పుకుంటా, అది నిజంగా పనికి రాదు. లేకపోతే ఏమండి మీరు ప్రాక్టీస్కి రండి, లేకపోతే అది చేయండి ఇది చేయండి కాదు. నీ అంతకి నీవే ప్రేరేపించబడి నీవింకా 10 మందిని ప్రోత్సహించి ఆ పని చేసుకునేటట్టుగా చేసేటట్టుగా ఉండాలి. నీ ద్వారా దేవుని సంఘం అభివృద్ధి చెందాలి, కానీ నీ ద్వారా దేవుని సంఘం పాడైపోకూడదు, పతనం అయిపోకూడదు. ఒక ఆత్మ ప్రభు దగ్గరికి నడిపిస్తే పరలోకంలో ఉన్న దేవదూతలు సంతోషిస్తారు. ఒక ఆత్మ నువ్వు చెడగొడితే పరలోకమే ఏడుస్తుంది.